విద్యా సంస్థల్లోని వాష్రూమ్ల నుంచి హోటల్ గదులు, షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్ల వరకు రహస్య కెమెరాల ఘటనలు కలకలం రేపాయి. హైదరాబాద్ కళాశాలల్లో రహస్య కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించిన పలు కేసులు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. సిటీలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ఘటనలో ముగ్గురిని గుర్తించి జైలుకు పంపారు పోలీసులు. రహస్య కెమెరాలపై పోలీసులు ఎప్పటికప్పుడు చెకింగ్స్ చేయాలని కోరుతున్నారు మహిళలు. టెక్నాలజీతో అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో సీసీ కెమెరాలు ప్రజలకు కొంతవరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. కానీ సీసీ కెమెరాల రీతిలో ఉండే స్పై కెమెరాలు ప్రజలకు కొత్త తిప్పలు తీసుకొస్తున్నాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో స్పై కెమెరాలు, సీసీ కెమెరాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ప్లేసెస్, కళాశాలలు, పనిచేసే ప్రాంతాల్లో సీసీటీవీల నిఘాతో పాటు స్పై కెమెరాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బాలికల హాస్టల్ వాష్రూమ్ లో రహస్య కెమెరా లభ్యమైన ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై సీసీ కెమెరాలు, స్పై కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఈ క్రమంలో మహిళల భద్రతకు భంగం వాటిల్లుతుందని తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది. దీంతో మహిళల భద్రతకు భంగం వాటిల్లుతుందని హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు మహిళలు. పనిచేస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో మహిళలకు కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సీసీ, స్పై కెమెరాల ఘటనలపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి షీ టీమ్స్. షాపింగ్ మాల్స్, హోటళ్లను తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ అంతటా సమగ్ర తనిఖీ డ్రైవ్ ను ప్రారంభించి రహస్య కెమెరాలు గుర్తించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో పోలీసులు రహస్య కెమెరాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలను ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల సహకారంతో ఇప్పటికే కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మహిళల భద్రతకు భరోసా కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. స్పై, సీసీ కెమెరాల వాడకంపై ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి మహిళల భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించారు మహిళలు.